సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. రికార్డు స్థాయిలో ఆదాయం అనేది ప్రభుత్వానికి ఒక వారం రోజుల వ్యవధిలోనే వచ్చింది. మొత్తంగా చూసుకున్నట్లయితే జనవరి 9 నుంచి 16 వరకు ఏదైతే సంక్రాంతి సెలవులు ఉన్నాయో ఆ వారం రోజుల పాటు కూడా మద్యం అయితే ఎక్కువగా సేల్ అనేది జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వానికి 877 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులైతే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మామూలుగా విడి రోజుల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా రోజుకి సగటున 55 కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలు అనేది జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పండుగ సీజన్లో వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు సొంత ఊర్లకి గ్రామాలకి రావటం, బంధువులు ఫ్రెండ్స్తో ఆ పండగ అంటేనే ఎక్కువగా కూడా మందు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలామంది కూడా. సో ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని చెప్పుకోవచ్చు. ఎక్సైజ్ శాఖ కూడా అదే స్పష్టం చేస్తుంది. మొత్తంగా ఈ వారం రోజుల్లోనే 877 కోట్ల రూపాయల ఆదాయం మద్యం ద్వారా వచ్చిందని మనకు స్పష్టంగా అధికారిక లెక్కల ప్రకారం చేసింది. మొత్తంగా ప్రతిరోజు కూడా విడి రోజులో 85 కోట్ల రూపాయల మేర మాత్రమే అమ్మకాలు అనేది జరుగుతూ వస్తాయి. కానీ ఈసారి ఈ పండగ వారం రోజుల సీజన్లో దానికి డబల్ అయిన నేపథ్యంలో గణనీయంగా ఎక్సైజ్ శాఖకు కూడా ఆదాయం వచ్చింది. అంటే దీన్ని బట్టి పండగలు పబ్బాలు నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా మద్యాన్ని సేవిస్తున్నారు అనేది మనం ఈ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే మనకి స్పష్టమవుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పండుగ వారం రోజులు సెలవులు ఉన్న వారం రోజుల్లో అయితే ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చిందని మనం స్పష్టంగా పేర్కొనవచ్చు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.